ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభప్రదమైన పూజింపదగిన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. అనుదిన వాగ్దానం ద్వారా మనల్ని దర్శిస్తూ మరి యొక్క ఆరాధనా దినంలో సజీవులుగా ప్రవేశపెట్టిన సజీవుడైన దేవునికి స్తోత్రాలు. ఈరోజు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా. జీవమా యెహోవా నీకు చేసిన మేలను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మానించి జబ్బు లేవియును లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని పావనానా మమ్మును తించుమా. నా యంతరంగము లో వసించు నో సమస్తమా, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. ఎంతో చక్కని అద్భుతమైన అర్థాన్ని ఇచ్చే పాట ఇది. మనకు జీవమును అనుగ్రహించి మన జీవితాలలో ఎన్నో మేలులు చేసి మరువక మనల్ని కాపాడుతూ మన పాపములను బాపిన ప్రభువైన యేసుక్రీస్తు వారి పావన నామమును బట్టి మన అంతరంగముతో ఆత్మతో మన మనస్సుతో సత్యముతో ప్రభువుని ఆరాధించాలని ఈ పాటలో చెప్తున్న సత్యం కనిపిస్తుంది. నేడు వాగ్దానం ద్వారా ప్రభువుని ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిను. చాలా అద్భుతమైన మాటలు మనం చదివి ఉన్నాం. దేవుని మాట ఎంతో బలం కలిగినది. దేవుని మాటలో శక్తి ఉంది. ఆయన పలుకగా ఆకాశము కలిగింది, సర్వ సృష్టి ఏర్పడింది. ఈరోజు శాస్త్రవేత్తలు అంతరిక్షంలో పరిశోధనలు చేస్తూ అనేక కొత్త విషయాలు కనిపెడుతున్నారు. ఎన్ని కనిపెట్టినా ఇంకా ఇంకా కొత్త విషయాలు, కొత్త పరిశోధనలు పుట్టుకొస్తున్నాయి. అంతటి విశాల సృష్టిని దేవుడు తన నోటి మాట చేత సృష్టించాడు. కేవలం నోటితో జరుగును అవ్వాలి అని పలకగానే అవి అన్నీ కూడా సృష్టించబడ్డాయి. ఒకసారి ఆలోచించండి. భూమి మీద ఉన్నవి సముద్రాలు, పర్వతాలు, లోయలు, ఆకాశం, విశ్వం, గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, మనిషి, అతని లోపల ఉన్న అవయవాల పనితీరు, మనిషి నిర్మాణము, తల్లి గర్భంలో మనిషి జీవితం ఎలా ప్రారంభమవుతుంది, ఇవన్నీ కూడా మనము ఆలోచించినప్పుడు మన ఊహకు అందదు దేవుని గొప్పతనం. ఆయన శక్తి, ఆయన సృష్టి ఎంత అద్భుతమైనదో, ఆయన చేతి పని, ఆయన నోటి మాటలో ఉన్న శక్తి ఎంత గొప్పదో మనకు ఇవన్నీ ఆలోచిస్తే తెలుస్తాయి. అయితే ఈరోజు అదే నోటి మాట ద్వారా మన జీవితాల్లో అద్భుతాలు చేయాలని దేవుడు కోరుతున్నాడు. సృష్టిని నోటి మాట ద్వారా సృష్టించిన దేవుడు మనిషిని తన రూపంలో స్వయంగా తయారు చేసిన దేవుడు, తన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని కలిగించిన దేవుడు తన నోటి మాట ద్వారానే ఈరోజు మన జీవితాల్లో అద్భుతంగా మార్చబోతున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నిలవబడు అనగానే కాళ్ళు లేని కుంటివాడు లేచి నిలబడ్డాడు. లాజరు బయటికి రా అనగానే ప్రేత వస్త్రాలతో చుట్టబడిన లాజరు సమాధి నుండి లేచి బయటకు వచ్చాడు. యాయిరు కుమార్తెను చిన్నదానాలే అనగానే చనిపోయిన ఆమె లేచి కూర్చుంది. విశ్వాసంతో హెజ్కేలు ఎండిన ఎముకలారా బ్రతకండి అనగానే మహా సైన్యము ఆ ఎముకల్లో నుండి లేచి మనుషులుగా తయారయ్యి
సైన్యంగా నిలబడింది. ఈరోజు విశ్వాసంతో ప్రభు దగ్గరకు రాగలిగితే, ఆయన శక్తిని గుర్తించగలిగితే, ఆయన సన్నిధిలో ఆ జీవము కలిగిన ఆయన నామమును బట్టి ప్రార్థించగలిగితే, ఆయన బలమును మన జీవితాల్లో కూడా చూడగలుగుతాం. ఆయన నోటి మాట ద్వారా అనేక అద్భుతాలను మనం కూడా పొందుకోగలుగుతాం. అయితే ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నావా? ఈరోజు దేవుని మందిరంలో పలికే ఒక్క మాట చాలు మీ జీవితంలో అద్భుతం జరగడానికి. ఆయన నోటి ద్వారా, సేవకుని ద్వారా పలికించే ఒక్క వాక్యం చాలు, ఒక సందేశం చాలు మన జీవితాల్లో కార్యాలు జరిగించడానికి. ఎందుకంటే ఆయన నోటి మాట ద్వారానే సృష్టి కలిగింది. ఎన్నో అద్భుతాలు యేసుప్రభు వారు మాట పలకడం ద్వారానే జరిగించారు. ఈరోజు ఎలాంటి పరిస్థితిలోనే ఉన్నప్పటికీ దేవుని మందిరాన్ని చేరి ఆ జీవము గల దేవుని ప్రార్థించు. నీ బ్రతుకులో నెమ్మది కావాలని అడిగి చూడు. దేవుని మందిరమందు నీ సమస్య అంతా కూడా విన్నవించుకుని, సర్వశక్తుని నోటి మాటను, నా జీవితంలో ఒక్క మాట పలకయ్యా, నా బ్రతుకులో అద్భుతం జరుగుతుందని అడిగి చూస్తే ఖచ్చితంగా దేవుడు తన మాట ద్వారా, తన వాక్కు ద్వారా మనలో బలపరుస్తాడు. మన పట్ల తన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి. నీ నోటి మాటలో శక్తి ఉన్నదని, ఆకాశములను, ఊపిరిని, సర్వ సమూహమును కలుగు చేసిన శక్తి కలిగిన మాట ద్వారా ఈరోజు మందిరమందు చేరిన ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి. వారి జీవితాలకు ఏది అవసరమో, వారి బ్రతుకులకు, వారి మానసిక స్థితికి, వారి వ్యక్తిగత జీవితాలకు ఏది అవసరమో దాన్ని నీ మాట ద్వారా జరిగించమని, అనేకుల జీవితాల్లో కార్యములు చేసి స్వస్థతలు కలిగించిన నీ నోటి మాటను ఈరోజు పొందుకునే భాగ్యాన్ని మా ప్రియులందరికీ దయచేయమని, ఈరోజు ఎవరైతే ఈ మాటలతో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, జీవము కలిగిన దేవుని, శక్తి కలిగిన దేవుని అలక్ష్యం చేసే హృదయము, అపవాది శోధన ఎవ్వరు కూడా కలగకుండా నీ కృపతో నీ మందిరం నడిపించమన్నాడు. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ and me as well. Thank you.